గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నాన్న శ్రీమాత్రే నమః. గురుగారు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు గరిక ముంత అని చెప్తుండేవారు కదండి. వివాహ తంతులో మనం అది వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడున్నటువంటి సమాజంలో దాని యొక్క ప్రాధాన్యత కొంతవరకు తగ్గింది. అసలు దాని విశిష్టత ఏంటి, అది ఎందుకు వాడతారో తెలియజేస్తారా? ముఖ్యంగా నాన్న ఇది కొన్ని కొన్ని వ్యవస్థల్లో మాత్రమే ఉంటుంది. గరిక ముంత, ఇప్పుడు దాని కొంతమంది గరిక బుడ్డి అని చెప్పి పిలవడం కూడా మొదలు పెడుతున్నారు. బ్రాహ్మణుల వివాహానికి వస్తే అంకురార్పణ అని చెప్పి ఒకటి చేస్తాను నాన్న. అంకుర అర్పణము అంటే, అంకురార్పణ అంటే పంచపాలకులు అని చెప్పి 5 మట్టి మూకుళ్ళు తీసుకొని 5 కూడాను ఒక దాంట్లో యమదేవుణ్ణి, ఒక దాంట్లో వరుణదేవుణ్ణి, ఒక దేవుణ్ణి ఇంద్రుణ్ణి, ఒక దాంట్లో అగ్నిని, ఇట్లా పంచపాలకుల్ని ఆవాహన చేసి దాంట్లో పుట్టమట్టి పోస్తాం. పుట్టమట్టి కూడా ఎలా తీసుకురావాలి అంటే, ముఖ్యంగా ఎక్కడైతే చెరువు కానీ పుట్ట కానీ ఉంటుందో అక్కడికి ముందు రోజు వెళ్ళి దానికి పూజ చేసి అనుజ్ఞ తీసుకొని అక్కడ మట్టి తీసుకురావాలి. అక్కడ మట్టి తీసుకొచ్చేటువంటి తంతు కూడా ఒకటి ఉంటుంది నాన్న. గాయత్రి మంత్రంతో నీళ్ళని అభిమంత్రించి ఆ నేల మీద చల్లి దాన్ని మెత్తగా తయారు చేసి, తద్వారా అక్కడ మంత్రాలు ఉంటాయి, కొన్ని మంత్రాలు చదువుకుంటూ తవ్వమని చెప్పి శాస్త్రం ఉంది. ఆ మట్టిని తీసుకొని వచ్చి ఈ పంచపాలకులు అనేటువంటి 5 మూకుళ్ళలో వేసిన తర్వాత దాని మీద నవధాన్యాలు వేస్తాం. నవధాన్యాలు వేసిన తర్వాత ప్రతిరోజు కూడా వాటికి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉంటాం, నీళ్లు చల్లుతూ ఉంటాం. ఇవి 16 రోజుల పండగ వరకు పెరుగుతూ ఉంటాయి. ఇవి ఎంత అయితే మంచిగా ఎదుగుదల వచ్చి పెరుగుతూ ఉంటాయో వాళ్ళ కుటుంబం, సంసారం అంత సంతోషంగా ఉంటుందని చెప్పడానికి అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఇది కూడా బోధాయనోక్తుడు అనేటువంటి ఆయన రచించినటువంటి మంత్రాలు, ఆయన చెప్పినటువంటి విధానం. దాన్నే బోధాయనోక్త అంకురార్పణ అని చెప్తాం. మరి బ్రాహ్మణుల కంటే అంకురార్పణ ఉంది, మరి మిగిలిన వాళ్ళు కూడా అంకురార్పణ ఉండాలి కదా అనేటువంటి విషయానికి వస్తే, ఇక్కడ దీని పేరు ఏమన్నారు ఇందాక మీరు అడిగింది? గరిక ముంత. గరిక ముంత. అక్కడ పెరుగుతున్నది ఏంటి? నవధాన్యాలు. ఇక్కడ వీళ్ళేం చేసేవాళ్ళు అంటే, వీళ్ళ ఇళ్లలో ఉండేటువంటి ధాన్యం, ఏ ధాన్యం ఉంటే ఆ ధాన్యం, అది జొన్నలు కావచ్చు, వడ్లు కావచ్చు, కందులు కావచ్చు, ఏ ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని అది గరికలాగా పైకి వచ్చేసరికి చివరికి దాన్ని గరిక ముంత చేసేసారు. ఒక మాట చెప్పానండి, దాన్ని ఇప్పుడు తీసుకురావడం కూడా నాన్న చాలా మంది డిజైన్లు చేసుకొని తీసుకొస్తున్నారు. పిచ్చి పిచ్చి డిజైన్లు చేసుకొని అవి అంటించుకొని ఇవి అంటించుకొని, అసలు అవన్నీ అంటిస్తే ప్రపంచంలో అతి పవిత్రమైనది ఏదైనా ఉంది అంటే భూమి నాన్న, పృథ్వీ. అవునా? పృథ్వీ తత్వం 2 ఉంటాయి, ఒకటి పుట్టిస్తుంది, రెండోది కలుపుకుంటుంది. 2 తత్వాలు దాంట్లోనే ఉన్నాయి. సృష్టి, లయ 2 దాంట్లోనే ఉన్నాయి. అవునా? అలాంటి శక్తి ఉన్నటువంటి భూమిలోంచి తీసినటువంటి మట్టితో తయారు చేసినటువంటి, కుమ్మరి వారు తయారు చేసినటువంటి మట్టి పాత్రని మృణ్మయ పాత్ర అని పిలుస్తాం. మృణ్మయము అంటే మట్టి, లేదా పార్థిమం అన్నా కూడా మట్టే వస్తుంది మనకి, కానీ పాత్రకు వచ్చేసరికి మృణ్మయం అంటారు. ఈ మృణ్మయ పాత్రను వాడటం ద్వారా వీళ్ళు అసలు ఏం చేస్తారు, ఈ ధాన్యం వేస్తాం కదా, ఈ ధాన్యాన్ని వేసి ఈ ఇంటి పంటని, ఈ ఇంటి అమ్మాయిని ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయితో పాటు ఈ గరిక బుడ్డిని కూడా అత్తవారింటికి మార్చుకుంటుంటారు. చూడండి, ఒకరిది ఒకళ్ళు మార్చుకుంటూ ఉంటున్నారు. అత్తగారిది అబ్బాయి వాళ్ళది అమ్మాయి వాళ్ళకి, అమ్మాయి వాళ్ళది అబ్బాయి వాళ్ళకి మార్చుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయే కాదు, మా ఇంటి పంటని కూడా, మా సిరిని కూడా మా అమ్మాయితో తోడ ఇచ్చి మీకు పంపిస్తున్నామని చెప్పడానికి గరిక బుడ్డిని వాడతారు, గరిక ముంతను వాడతారు. దానికి ముందుగా ఏం చేస్తారు అంటే, పెళ్లి పనులు ప్రారంభిస్తారు కదా. పెళ్లి పనులు ప్రారంభించినప్పుడు కొంతమందికి ఇది కూడా ఉంది నాన్న, కొంతమందికి లేదు. రాట వేయటం అంటారు, పందిరి రాట వేయటం అంటారు. రాట పూజ అనేది ప్రత్యేకంగా ఉంది. మీరు ముఖ్యంగా చెప్పాలి అంటే, అది ఎవరికైనా గుర్తు రావాలంటే మురారి సినిమా చూడండి, దాంట్లో ఇలాంటి సన్నివేశాలు కనపడుతుంటాయి. రాట వేయటం, పందిరి రాట వేయటం అంటారు. రాట అంటే ఏంటి, ఒక ఈశాన్యంలో ఉండేటువంటి స్తంభం ఏదైతే ఉంటుందో పందిరికి, దానికి చక్కగా కింద మళ్ళీ నవధాన్యాలు పోసి పూజ చేసి అక్కడ పెట్టేవాళ్ళు. అసలు ఈ గరిక ముంత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. అక్కడ దాంట్లో మట్టి పోసి, ఏదైతే మనం మట్టి తవ్వుతాం కదా కింద గుంటలు తీయడానికి, ఇప్పుడంటే ఇసుక డబ్బాలు తీసుకొచ్చి పెడుతున్నారు, కానీ పూర్వకాలం చక్కగా భూమిని తోమి స్తంభాన్ని బాతేవాడు. ఆ స్తంభానికి పైన ఆకులు కట్టి నవధాన్యాలు మూట కట్టేసేవాడు. ఇక్కడ ఏం చేసేవాడు అంటే, ఆ గుంట తీసిన ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టిని ఈ ముంతలో వేసి దీంట్లో కూడా నవధాన్యాలు వేసేవాడు. ఇవి అక్కడి నుంచి రోజు నీళ్లు పోసుకుంటూ వచ్చి, నిజంగా ఒక మాట చెప్పాలంటే, నవధాన్యాలు ఏదైనా ఏ ధాన్యం వేసినా సరే కరెక్ట్గా మట్టిలో వేస్తే 2 రోజులు 3 రోజులు దాన్ని మొలక రావడానికి. జస్ట్ 2-3 days సార్. ఇప్పుడు అందరూ తింటున్నారు కదా తృణధాన్యాలు అని చెప్పి,
ముడి వేసేసి మూట కట్టేస్తుంటున్నారు కదా, 2 రోజులే కదా, 2వ రోజుకు మొలక వస్తుంది కదా. వచ్చేస్తుంది. సో అలాంటిది మట్టిలో ఉండి ఇంకా తొందరగా మొలక వస్తుంది కదా. అలాంటి వాళ్ళ ఇంటి పంటని, సిరి పంటని ఏదైతే అంటామో వాళ్ళ ధాన్యం, మా ఇంటి అలవాట్లు అంటే దీంట్లో చాలా సూక్ష్మాలు ఉంటాయి నాన్న. మేము తినేటువంటి ధాన్యం ఇది, మాకు ఇంట్లో ఉండేటువంటి ధాన్యం ఇది, మా అమ్మాయికి అలవాటు అయినటువంటి ధాన్యం ఇది, ఇన్ని విధాలుగా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడమే కదా. అవునా? ఈ గరిక ఉన్నటువంటి ముంతని గరిక ముంత అంటున్నారు. ఇప్పుడు దాన్ని నానా రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నారు, రంగులు వేస్తున్నారు. రంగులు వేయటం అయిపోయింది. రంగులు అంటే రంగులు ఏ రంగులు వేయాలి? సున్నం మాత్రమే పుయ్యాలి, లేదా పసుపు సున్నం కలిపినటువంటి ఎరుపు రంగును పుయ్యాలి. ఈ 2 మాత్రమే దానికి చిహ్నం. ఇది కాకుండా రకరకాల రంగులు వేస్తున్నారు, స్ప్రేలు చేస్తున్నారు, దాని మీద స్టిక్కర్లు అంటిస్తున్నారు. వీటితో పాటుగా అసలు దాంట్లో గరిక తీసుకురావడం మర్చిపోతున్నారు. గరికే లేదు, ఒట్టి ముంతే. ఇప్పుడు తీసుకొచ్చేదాన్ని గరిక ముంతనే ఎట్లా అంటాం? గరిక ఉండాలి కదా దాంట్లో, గరిక లేకుండా గరిక ముంత ఎట్లా? ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేసేవాడో తెలుసా నాన్న? వివాహం అంతా అయిపోయిన తర్వాత అమ్మాయిది అబ్బాయి వాళ్ళకి, అబ్బాయి వాళ్ళ గరిక ముంత అమ్మాయి వాళ్ళకి ఇచ్చుకున్న తర్వాత అమ్మాయిని అబ్బాయిని తీసుకుని వెళ్ళి ఒక చోట భూమిని తవ్విచ్చి దీన్ని నాటిచ్చేవాడు. అంటే వాళ్ళకేంటి? వ్యవసాయమే మీకు, వ్యవసాయమే మీ ఇంటి సిరి, మీ ఇంటి లక్ష్మి. మీకు చేయవలసినటువంటి వృత్తి ఏంటి అంటే వ్యవసాయం అలవాటు చేయటం. అక్కడి నుంచి అవన్నీ పోయినాయి కదా. ఈ గరిక ముద్ర గరిక లేదు, ఒకటి నీళ్లు తీసుకొస్తున్నారు, అది ఎందుకు తెస్తున్నారో తెలియదు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. దాన్ని ఇప్పుడు బ్రాహ్మణులు ఏం చేస్తారు? 16 రోజుల పండుగ అంతా అయిపోయిన తర్వాత నవధాన్యాలు మొత్తం మొలకెత్తిన తర్వాత అవన్నీ కూడా తీసి ఒక నేల మీద పెట్టేసి ఈ మూకుడు మొత్తం శుభ్రంగా కడిగేసి దానికి బొట్టు పెట్టి ఒక బ్లౌజ్ పీసు, తాంబూలం, 5 ముత్తైదుని పిలిచి ఇస్తూ ఉంటాం. అలాగే 16 రోజులు పండగ రోజున ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున గరిక ముంత, అత్తవారింటి నుంచి తెచ్చుకున్నటువంటి తల్లివారింటి నుంచి తెచ్చుకున్న గరిక ముంత ఏదైతే ఉంటుందో ఆ గరిక ముంతని దాంట్లో ప్రతి నిత్యం కూడాను ధాన్యం దాచుకోవడానికి లేదా ధాన్యం కొలవడానికి కూడా వాడేవాళ్ళు. దాన్ని కొలవడానికి మనకి కొంచాలు మంచాలు అని చెప్పి కొన్ని లెక్కలు ఉంటాయి మనకి. ఈ లెక్కల ప్రకారం కొలవడానికి లేదా దాంట్లో ఎప్పుడూ కూడా కొంచెం ధాన్యం వేసి ఉంటే ఆ ఇంట్లో ఎప్పటికీ ధాన్యానికి, తిండికి లోటు ఉండదు అని చెప్పడానికి గరిక ముంతను తీసుకొస్తాం. అవన్నీ మర్చిపోతున్నాం. గరిక ముంత పెళ్ళవగానే అటకెక్కేస్తుంది, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, కొన్ని రోజులు కింద పడిపోతుంటుంది. ఇంట్లో కుండ పగలటం మంచిది కాదు కదా నాన్న. అందులో పెళ్లి శుభకార్యానికి తెచ్చుకున్నటువంటి కుండ ముంత పగలటం అనేది, మట్టి పాత్ర ఎక్కడ పగులుతుందో అక్కడ అశుభంగా మనం భావిస్తూ ఉంటాం. అలాంటిది వివాహంలో శుభానికి అమ్మాయి వాళ్ళ పుట్టింటి వారి చిహ్నానికి తెచ్చుకున్నటువంటి ఆ మృణ్మయ పాత్ర గరిక ముంత ఏదైతే ఉందో అది ఎప్పుడు ధాన్యంతో నిండి ఉంటుందో ఆ ఇంట్లో తినటానికి ఎక్కడా లోటు లేకుండా ఉంటుందని చెప్పడానికే గరిక ముంతను తెచ్చుకుంటారు. అలాగే గురుగారు, మరి ఈ గరిక ముంత యొక్క విశిష్టతను చాలా గొప్పగా వివరించారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.